వేద సూక్తుల్లో దీర్ఘాయుష్యం అథర్వవేదం. సహస్రాయు సుకృతశ్చరేయం 17:1-27. నేను అధికాయుష్కుడినై సత్కర్మినై జీవించి ఉండాలి. సనో జీవేశ్వాయ మే దీర్ఘమాయు ప్రజీవసే 18:2-3. యముడు మమ్ము లోకంలో జీవించేందుకు అధికాయువు ఇవ్వాలి. శతహాయన ఆత్మనా భుజమశ్నుతాం 8:2-8. ఇతడు శతాయువై తన శక్తితో భోగించునుగాక. శతం హిమాహ సర్వవీరా మదేమా 12:2-28. మేము పుత్రాదులతో పాటు 100 ఏళ్ల దాకా ఆనందంతో ఉండాలి. శతం జీవంతః శరదః పురుచీః 12:2-23. మేము పూర్తి 100 ఏళ్ల దాకా జీవించాలి. విశ్వాయుర్ధేహ్యక్షితం 20:71-13. దేవా, మాకు అక్షయ పూర్ణాయువు ఇమ్ము. మే మన్విమృత్యవో హింసిషుః శతం ఏ 2:28-1. 100 మృత్యువుల్లో ఏ మృత్యువు ఇతన్ని చంపకూడదు. మిత్రం ఏనం వరుణో జరా మృత్యుం కృణుతాం 2:28-2. మిత్రుడు వరుణుడు ఇతనికి ముసలితనంలోనే చావునీయాలి. మా మృత్యోరుదగావశం 19:12-1. నీవు చావు వశంలోకి వెళ్ళకు. మదేమ శతహిమాహ సువీరాహ 19:12-1. మేము వీరత్వంతో 100 ఏండ్లు ఆనందంగా ఉండాలి. మా బిభేర్నమరిష్యసి జరదష్టిం కృణోమిత్వా 5:38. భయపడకు, చావవు, నిన్ను నేను దీర్ఘాయువు చేస్తాను. బ్రహ్మణస్పతిరాధా దీర్ఘాయుత్వాయ శతశారదాయ 12:2-6. విద్వాంసుడు నిన్ను దీర్ఘాయువు శతాయువు చేయుగాక. ద్రాఘీయ ఆయుః ప్రతరం దధానాః 12:2-30. మా ఆయువు దీర్ఘంగా ఉత్తమంగా ఉండాలి. తిరో మృత్యుం దధతాం పర్వతేన 12:2-23. కొండపై ఉండి చావును దూరం తరిమేయి. త్ర్యాయుషం జమదగ్నేః కశ్యపస్య త్ర్యాయుషం 5:28-7. జమదగ్ని కశ్యప ఋషుల ఆయువు 300 ఏండ్లు ఉండింది. యజ్ఞాగ్ని సూర్యులు 300 ఏండ్లు ఆయు ప్రదాతలు. జరదష్టిం మా సవితా కృణోతు 18:3-12. సూర్యుడు నాకు దీర్ఘాయువు చేయుగాక. ఋషయః పరేతా మృత్యుం ప్రత్యౌహన్ పదయోసనేన 12:2-29. ఋషులు తపస్వి జీవనంతో చావును దూరం తరిమేశారు. ఈడ్యం నామహ్వ ఇంద్రమాయుష్మాన్ భూయాసం 17:1-1. నేను స్తుత్యుడైన దేవుని పేరును స్మరిస్తాను, దీర్ఘాయువును అవుతాను. ఇయమగ్న ఆయుషే వర్చసేనయ 2:28-5. అగ్ని, ఇతడిని దీర్ఘాయువు తేజస్విని చేయి. ఆయుష్మంతః సహ భక్షాః స్యామ 6:47-1. మేము దీర్ఘాయువులమై కలిసి భుజించాలి. ఆయురస్మభ్యం దధత్ ప్రజాంచ 9:4-22. దైవం మనకు దీర్ఘాయువు సంతానం ఇవ్వాలి. అతిక్రామంతో దురితాశతం హిమామదేమ 12:2-28. దుర్గుణాలు తొలగిస్తూ మనం 100 ఏళ్లు సుఖంగా ఉండాలి.
అభూమయజ్ఞియాః ప్రణ్ ఆయుంషితారిషత్. 12:2-13. మేము శుద్ధులము, అగ్నిమ ఆయువులు పెంచాలి.